23 నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. 24 నుంచి శాసన మండలి సమావేశాలు మొదలవుతాయి. అసెంబ్లీ కౌన్సిల్ సమావేశాల నోటిఫికేషన్ను జారీ చేశారు గవర్నర్ సిపి రాధాకృష్ణన్. తొలి రోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం ఉంటుంది. అసెంబ్లీకి కేసీఆర్ హాజరుపై ఉత్కంఠ నెలకొంది. గత సమావేశాలకు కేసీఆర్ గైర్హాజరు కావడంతో మరి ఈసారైనా హాజరవుతారా అంటూ సందిగ్ధం నెలకొంది. బడ్జెట్తో పాటు జాబ్ క్యాలెండర్పై ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రైతు భరోసా గైడ్లైన్స్ కోసం మంత్రివర్గ ఉపసంఘం జిల్లాలో పర్యటిస్తున్న నేపథ్యంలో ఈ కమిటీ రిపోర్టుపై అసెంబ్లీలో చర్చించే అవకాశం ఉంది. పార్టీ ఫిరాయింపుల అంశంపై బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున ఆందోళనకు సిద్ధమవుతుంది. మరోవైపు కాంగ్రెస్ సర్కార్ అసెంబ్లీ సమావేశాల నాటికి మరికొంతమంది ఎమ్మెల్యేలకు హస్తం పార్టీ కండువా కప్పేందుకు వ్యూహాలు రచిస్తోంది. అసెంబ్లీలో సిపిఐతో కలిపి కాంగ్రెస్ కు 65 మంది ఎమ్మెల్యేలు బలంగా ఉండగా ప్రస్తుతం చేరికలతో ఆ బలం 76కు చేరింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.